సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసే సినిమాలలో మనకు తెలియని చరిత్రకు సంబంధించిన రహస్యాలు చాలా వరకు తెలుపుతూ ఉంటాయి. అటువంటి రహస్యాలలో మన సంస్కృతికి సంబంధించిన సిద్ధవైద్యం ఒకటి. కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం అద్భుత ఔషధాల వివరాలను గోప్యంగా పొందుపరిచారు. కోట్ల విలువైన సంపద కంటే ఈ వివరాలు ఎంతో విలువైనవి. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వివరాలు చాలా వరకు విదేశీయులు నాశనం చేయడమో కొల్లగొట్టడమో జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఆ మహత్ గ్రంథాలను కాపాడి ప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలోనే అల్లుకున్న కథ అగత్య. దేవతలకు రాక్షసుల మధ్య పోరాటం అనే ట్యాగ్ లైన్తో సినిమా కథాంశం నడుస్తుంది. కథకి అనుగుణంగా సీరియస్ పాయింట్ అయిన ఈ సినిమా దర్శకుడు పా. విజయ్ తన స్క్రీన్ ప్లేతో దీనిని హారర్ కామెడీలా తెరకెక్కించారు. సినిమా మొత్తం సిద్ధవైద్యం గొప్పతనాన్ని ప్రేక్షకులకు ఓ పక్క చెబుతూనే మరో పక్క కమర్షియల్ కామెడీ హంగులతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్లో జీవ, రాశి ఖన్నా నటించారు. మరో ముఖ్య పాత్రలో ప్రముఖ నటుడు అర్జున్ గారు నటించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, అగత్యన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ఓ సినిమా కోసం తాను కూడా డబ్బులు పెట్టి ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ రద్దవుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ బంగ్లాని ఓ హారర్ థీమ్తో పర్యాటక కేంద్రంగా మారుస్తాడు. పర్యాటకులను ఆ బంగ్లాలో అనుమతించినప్పటి నుండి బంగ్లాలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అగత్యన్ టీంకి ఓ పాత పియానో కూడా దొరుకుతుంది. ఆ మిస్టరీ పియానో అగత్యానికి ఆ బంగ్లా కథ చెబుతుంది. అగత్యన్ తల్లి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఆ బంగ్లా వల్ల వాళ్ళ అమ్మ కోలుకుంటుంది. అది ఎలానో మీరు సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న అగత్య చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగు వర్షన్ అగత్య కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 5 ఏళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. అప్పుడు ఇంగ్లీష్ మందులతో పాటు మన ప్రాచీన వైద్యంతో కూడా చాలామంది కోలుకున్నారు. అలానే మన సిద్ధ వైద్యం కూడా. అసలు ఇంతలా సిద్ధ వైద్యంలో ఏముంది అనుకుంటే అగత్య సినిమా చూడండి.